హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఎండాకాలంలో చల్లగా తినాలి అనిపిస్తుంది కదండి. మరి ఆలస్యం చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో 1 లీటర్ మిల్క్ తీసుకోవాలండి. ఈ మిల్క్ అనేది ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మనకి ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుందండి. చక్కగా ఒక 5-6 పొంగుల వరకు బాగా మరిగించుకోవాలండి. మరిగేటప్పుడు గరిటెతో కలుపుతూ చుట్టుపక్కల మీగడ కడుతుంది కదండి, చక్కగా తీసి పాలల్లోనే కలుపుతూ మరిగించుకోవాలండి. అడుగు మాడకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక 5-6 పొంగుల వరకు మరిగించుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే ఇంత సింపుల్గా మనం ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని అవాక్ అయిపోవాల్సిందే అండి. మనకి బయట కొనే ఐస్ క్రీమ్స్లలో ఎక్కువగా కెమికల్స్ అనేది వాడుతూ ఉంటారు కదండి. ఇంట్లోనే మనకి అందుబాటులో ఉన్న వాటితోనే చాలా చక్కగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మనం తీపి ఎంత తినగలమో అంత చూసి యాడ్ చేసుకోండి. 1 లీటర్ పాలకు 1 కప్పు షుగర్ అనేది సరిపోతుందండి. కస్టర్డ్ పౌడర్ ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకొని పాలల్లో ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా పాలల్లో యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఉండలు అనేది అస్సలు కట్టకుండా చూసుకోవాలండి. ఇలా ఒక 3 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉన్నామంటే పాలు అనేది బాగా దగ్గర పడుతుందండి. ఇప్పుడు అదే విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా పాలల్లో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కార్న్ఫ్లోర్ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనకి పాలు చిక్కపడే వరకు చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ని సిమ్లో ఉండాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉండలు కట్టకుండా గరిటెతో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గుమ్మడి గింజలు తీసుకోవాలి. 4-5 జీడిపప్పు, కొద్దిగా పిస్తా పప్పు తీసుకొని కాస్త పలుకుగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు చక్కగా మరుగుతున్న పాలల్లో ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి. బిగినర్స్ కూడా ఇట్టే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ అయితే భలే టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ ఎండాకాలంలో చల్లగా ఈ ఐస్ క్రీమ్ని అయితే మీరందరూ ట్రై చేయండి. స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారించుకోవాలండి. చూడండి, చక్కగా ఇలా చల్లారిన తర్వాత గట్టిగా వస్తుంది కదండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టేసుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, చక్కగా ఇలా జ్యూస్ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత ఓ బౌల్ తీసుకొని బౌల్లోకి విప్పింగ్ క్రీమ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ మనకి సూపర్ మార్కెట్లలో అవైలబిలిటీలో ఉంటుందండి. 100 గ్రాములు పాలు తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ హ్యాండ్ బ్లెండర్తో చక్కగా మిక్స్ చేసుకోవాలండి. క్రీమీ టెక్చర్ వచ్చే వరకు చక్కగా హ్యాండ్ బ్లెండర్తో ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఖచ్చితంగా క్రీమీ టెక్చర్ అనేది రావాలండి. కొద్దిగా మధ్యలో పాలు అనేది యాడ్ చేసుకోండి. మరీ గట్టిగా ఉంటే మీకు బయట కొనే ఐస్ క్రీమ్ కన్నా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ టేస్ట్ ఒక్కసారి చూసారంటే బయట అస్సలు కొనరండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారండి. చూడండి, 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి మిక్సీ జార్ని. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న క్రీమ్ కూడా యాడ్ చేసేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా క్రీమీ టెక్చర్ అనేది రావాలండి. ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టామా, మళ్ళీ మిక్సీ పట్టామా, మళ్ళీ 2 అవర్స్ పెట్టి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఒక 2 టైమ్స్ వరకు ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్ తీసుకొని అందులోకి ఈ క్రీమ్ని యాడ్ చేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని పైన యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని పైన పాలిథిన్ కవర్ పెట్టేసుకొని మీ కాడ సిల్వర్ పేపర్ ఉంటే పెట్టుకోండి. చక్కగా ఇలా పాలిథిన్ పేపర్ పెట్టుకొని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 డే వరకు అలా వదిలేసామంటే చల్లని ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, మనం ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ఈ ఐస్ క్రీమ్ని మీరందరూ ట్రై చేయండి. చాలా చక్కగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.